హాయ్ ఫ్రెండ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025కి కెప్టెన్గా ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని కెప్టెన్సీ కోసం బలమైన అభ్యర్థిగా పరిగణిస్తున్నారు. అయితే ఈలోగా విరాట్ కోహ్లీ అభిమానులకు ఒకంత షాక్ తగిలింది. నిజానికి కాబోయే కెప్టెన్గా కొనుగోలుదారులు ఆర్సీబీ భావిస్తున్న కెప్టెన్గా ఒక యువ ఆటగాడి పేరు కూడా వినిపిస్తుంది. ఆ ఆటగాడు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లీ పేరు పెద్దగా లేకపోయినా మధ్యప్రదేశ్ వాసి రజత్ పాటిదార్ పేరు మాత్రం ముందుకు వస్తోంది. అతని అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్, నాయకత్వ సమర్థతలు అతన్ని ఆర్సీబీ తదుపరి కెప్టెన్గా చేసే అవకాశాలను బలోపేతం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రజత్ పాటిదార్ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. పాటిదార్ తన ఇటీవలి మ్యాచ్లలో నిలకడగా అద్భుతంగా స్కోర్ చేశాడు. అతని బ్యాటింగ్లో 78, 62, 68, 4, 36 వంటి ఇన్నింగ్స్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్లు అతన్ని తదుపరి సీజన్లో ఆర్సీబీకి ముఖ్యమైన ఆటగాడిగా మార్చేశాయి. ఇక పాటిదార్ సహకారం జట్టుకు చాలా విలువైందని, ముఖ్యంగా అతడు 3వ స్థానంలో మంచి ఆటగాడిగా పలు సందర్భాల్లో నిరూపితమైంది. రజత్ పాటిదార్ బ్యాట్స్మెన్గానే కాకుండా కెప్టెన్గా కూడా తన సత్తా ఏంటో నిరూపించుకుంటున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ కెప్టెన్గా అతడు తన జట్టును 6 మ్యాచ్లలో 5 మ్యాచ్లు విజయంలో నడిపించాడు. అతని ప్రశంసమైన సమతుల్యమైన నాయకత్వం శైలి అతన్ని బలమైన నాయకుడిగా చేసింది. ఇక ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీలో కూడా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు అతడు పూర్తిగా సిద్ధమయ్యాడని పాటిదార్ నాయకత్వంలో జట్టు సాధించిన విజయాన్ని చూస్తే తెలుస్తోంది. ఇక విరాట్ కోహ్లీ 2022లో కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పటికీ ఆర్సీబీ కెప్టెన్గా డూప్లెసిస్ పదవీ కాలం కొనసాగింది. దీని తర్వాత పాఫ్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. కానీ అతడు ప్రత్యేకంగా ఏం చేయలేకపోయాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్ 2025 సమీపిస్తున్నందున ఆర్సీబీ తన కెప్టెన్సీ ఎంపికను తిరిగి పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇటీవల వేలంలో ఆర్సీబీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వారు విరాట్ కోహ్లీని మళ్ళీ కెప్టెన్సీగా చేస్తారా లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.